ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా పరిష్కారాన్ని అందించడం కోసం ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మౌనిక, చెప్పండి. మేడం, ఇప్పుడు చాలా మంది చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా ఎన్నో సమస్యలు చూసుంటారు, సాల్వ్ చేస్తుంటారు. సో అలాంటి సమస్యలతో ఈరోజు మనకు ఒకరు కాల్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యను తెలియచేయడానికి వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి మేడం. నా పేరు ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ అండి. ఓకే, మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. సార్, ఏంటి మీ డౌట్ ఏంటి? ఏం ప్రాబ్లం ఉంది మీకు? అంటే నా పేరు ప్రసాద్ మేడం. ఆ, నేను ఒక ఆటో డ్రైవర్ని. చెప్పండి సార్. అంటే మాది లవ్ మ్యారేజ్ మేడం. ఆ, మాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మాకు ఒక బాబు, ఒక పాప. ఉమ్, అయితే మేడం, నాకు గత మే నెల నుంచి సార్ మీరు వరుసగా చెప్పండి సార్. నేను అనాల్సిన పని లేదు, మీరు వరుసగా చెప్పండి. ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వినిపించకపోతే ఫోన్ మాట్లాడతాను నేను. గత మే నెల నుంచి మేడం, ఈ మా వైఫ్ అని వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం. ఓకే. నేను మార్నింగ్ 6కి వెళ్తాను మేడం కిరాయికి. అంటే లెక్చర్ తీసుకెళ్ళాలి. ఆ, లెక్చరర్ని గుడివాడ తీసుకురావాలి డైలీ. ఆ, నేను మార్నింగ్ 6కి వెళ్ళి నైట్ 7, 8 అయిపోద్ది మేడం. ఓకే. అయితే మా వైఫ్ ఫోన్ అన్నీ ఉన్నాయి మేడం ఇంట్లో. సార్, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరెవరు ఉంటారండి? నేను, మా వైఫ్, మా బాబు, మా పాప మేడం. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ సపరేట్గా ఉంటారు మేడం. ఓకే. పిల్లలు ఆల్రెడీ ఏం చదువుతున్నారండి? బాబు LKG మేడం. ఉమ్, పిల్లకి 3 years మేడం. వాళ్ళని చూసుకోవడానికి అమ్మాయికి టైం సరిపోతుంది, ఇంకా ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? అది నేను అదే మీకు అడిగాను మేడం. వాట్సాప్ లో ఆన్లైన్ లో ఎందుకు అంత సేపు ఉంటున్నావు అంటే, ఏం లేదు, ఓకే అంది మేడం. అంటే తన ఆన్లైన్ లో ఉంటుందని మీకు ఎట్లా తెలుస్తుంది? అది ఆటోమేటిక్ గా కూడా ఉండొచ్చు కదా. అంటే ఎవరికైనా మెసేజ్లు పెడుతూ టైప్ మేడం, మనకి వాట్సాప్ లో తెలిసిపోద్ది కదా మేడం. అదేనండి. ఉన్నట్టు వాట్సాప్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది మేడం మనకి. ఓకే, అదేనండి. అది ఆల్లో కూడా ఉండేసి ఉండొచ్చు కదా. రెగ్యులర్ గానే అమ్మాయి మెసేజ్ పెడుతుంది, టైపింగ్ అని ఎలా మీకు వస్తున్నాయా ఇన్ఫర్మేషన్? వస్తుంది మేడం. సరే, ఎవరితో మాట్లాడుతుందో కూడా ఉండుంటదిగా మరి, ఆ ఫోన్ నెంబర్ కానీ. సోయానా, అప్పుడు అతను వాలంటరీ మేడం. ఓకే. కాకపోతే మాది లవ్ మ్యారేజ్ మేడం. ఇంతవరకు వాళ్ళ అమ్మాయిలు వచ్చింది లేడు మేడం. ఓకే, మీది లవ్ మ్యారేజ్, వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని, వాళ్ళని, అమ్మాయిని. వాళ్ళ అమ్మాయిలు ఇంతవరకు వచ్చింది లేదు మేడం. మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా? మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు మేడం. నేను ఒక సంవత్సరంతో పాటు నేను ఇది మా టాప్ పనికి వెళ్ళాను మేడం. ఈ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు టాప్ పనికి వెళ్ళాను మేడం. అప్పుడు మా పిల్లకి ఇలా ప్రెగ్నెన్సీ చేస్తే ఇంకా మా నాన్నకి ఇలా ఫోన్ చేస్తే సరే రాండి అని చెప్పి మా నాన్న తీసుకొచ్చాడు మేడం. సో మీరేం చదువుకున్నారండి? కొన్ని రోజులు టాపీ పని చేశారు, తర్వాత ఏమో ఇప్పుడు ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. ఇంటర్ మేడం. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మ కూడా ఇంటర్ అయిపోయింది మేడం. ఇప్పుడు హౌస్ వైఫ్. సో ఇద్దరు ఇంటరు. అమ్మాయి అయితే ఇంట్లో ఏ పని చెయ్యదు, పిల్లలు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది. అంతే మేడం. ఓకే. అయితే గత మే నెల నుంచి ఈ అమ్మాయి వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం. ఓకే. నేను అడుగుతున్నాను, ఎందుకు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటున్నావు, ఆ, నీకు ఏ పని ఉంది, పిల్లలను చూసుకోవచ్చు కదా, అదే అడుగుతున్నాడు మేడం. ఇంట్లోకి వెళ్ళిన ఆ కూర సరిగ్గా చేయదు మేడం, వంట చేయదు, ఏం చేయదు. ఇవన్నీ 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీ ఆవిడ వంట గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది? అంతా అయిపోయింది, బాగానే ఉంది మేడం. కాకపోతే మొన్న ఒకసారి గొడవైంది మేడం. ఫోన్ చేస్తే బిజీ వచ్చింది మేడం. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, నేను మా అక్కలతో, మా అమ్మలతో మాట్లాడుతున్నాను అంటే. రీసెంట్ గా సంవత్సరం నుంచి వీళ్ళ అమ్మాయి అక్కలు మాతో మాట్లాడుతున్నాను మేడం. అంటే నాతో కాదు, ఈ పిల్లలతో మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు. సరే అని చెప్పి సరిగా ఉన్నాను మేడం. ఉంటే తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి, నేను ఒక యాప్ ఎక్కిచ్చాను, ఏదో యాప్ ఎక్కిచ్చాను, ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను హిస్టరీ మొత్తం అని చెప్పింది మేడం. సరే అని చెప్పి అన్నాను మేడం. ఇంటికి వెళ్ళేసి, అంటే మేడం నేను డైలీ డ్రింక్ చేస్తాను మేడం.
డ్రింక్ చేస్తాను సరే అని చెప్పి ఆ రోజు సాయంత్రం వెళ్ళి అడిగాను మేడం. ఏది నెంబర్ ఏదన్నావు కదా మీ అక్క ఫోన్ చేసి మీ అక్క ఫోన్ చేసి నిరూపించంటే అదే గొడవ అయింది మేడం. గొడవ అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసుకొని ఇలా అబ్బాయి నన్ను తిడుతున్నాడు నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడు అమ్మకు చెప్పుకుంది మేడం. అయితే మా అమ్మ వాళ్ళకి నచ్చ చెప్పేసి అంత సెటిల్మెంట్ చేశారు మేడం. అయిపోయింది. మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు సండే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను మేడం. నేను మీ ఫ్యామిలీని తీసుకెళ్ళలేదా? లేదు మేడం, మా ఫ్రెండ్ మ్యారేజ్కి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాం మేడం. ఓకే. అయితే ఆ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదని చెప్పేసి మండే రోజు ఇంట్లో ఉన్నాను మేడం. నేను నా ఆటో అని ఫోన్ మా ఫ్రెండ్కి ఇచ్చాను. తోలుతానంటే ఓలా యూబర్ ర్యాపిడో తోలుతాను మా ఫ్రెండ్కి ఇచ్చాను మేడం. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నేను ఆ రోజు ఇండియా మ్యాచ్ అది ఉంది మేడం. ఇండియా మ్యాచ్ చూస్తా ఉన్నాను. అయితే ఆ వాలంటరీ అంటే వాలంటరీ కూడా ఈ అమ్మాయికి అన్నయ్య వరుస అవుతాడు మేడం. మా ఇంటి పేరు వాడే ఈ పిల్లకి అన్నయ్య వరుస అవుతాడు. అయితే ఆయన మెసేజ్ అయితే పెట్టాడు మేడం. డిలీట్ చేసాడు అమ్మాయి. ఆ మెసేజ్ నేను చూడలేదు. వాట్సాప్ కాల్ చేశాడు మేడం. వాట్సాప్ కాల్ చేస్తే నేను పక్కనే ఉన్నాను. ఈ పిల్ల అమ్మాయి కొట్టుకెళ్ళేది కూడా పాలు వేసుకుని కూడా ఆగిపోయేసి నీ ఎలను భవన్ పంపిస్తాను అని చెప్పింది మేడం. చెప్తే ఆ కుర్రాడు వాట్సాప్ ఫోన్ చేసి ఏమేమో నటిస్తుంది మేడం. వినపడట్లేదు పాప ఉంటే అమ్మ టీచర్ అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళి అంటుంది మేడం. ఈ పిల్ల అంటే ఇంకా నేను సరే అని చెప్పి పాపం చూసాను మేడం. ఈ పిల్ల తర్వాత పక్కన 10 నిమిషాలు అతను వచ్చేసి మీకు ఇలా రేషన్ కార్డు మీరు కొత్తగా పెట్టున్నారు కదా మీరు పెట్టినారు కదా అని అడుగుతున్న సచివాలయం అయినా మీరు వచ్చి రేషన్ కార్డు తీసుకోవాలని చెప్తున్నాడు మేడం. అయితే నాకు ముందే డౌట్ ఉంది మేడం. ఈ పిల్ల వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుందని చెప్పి డౌట్ ఉంది. అది కొద్దిగా క్లారిటీ ఉంది మేడం ఆ రోజు. అయితే నేను సోమవారం గొడవ అయితే 3 రోజులు ఆ పిల్లతో నేను మాట్లాడలేదు మేడం. బుధవారం దాకా. కాదు సార్, ఇందులో మీకు ఏం క్లారిటీ అయ్యిందో నాకు అర్థం కాల. ఆ అబ్బాయి వాలంటీర్ చెప్తున్నా మేడం. చెప్పండి. అయితే సోమవారం బుధవారం నేను మాట్లాడలేదు. మా మదర్ ఫోన్ చేసి తిట్టింది మేడం. ఇలా ఆ పిల్ల మంచిది అది అని చెప్పి తిట్టింది మేడం. శుక్రవారం రోజు సెప్టెంబర్ 15వ తారీఖు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అతనికి ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది మేడం. పెడితే నేను ఆ రిక్వెస్ట్ మా చెల్లికి వచ్చింది, నాకు వచ్చింది మేడం. నాకు రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వస్తే నేను మా చెల్లికి ఫోన్ చేస్తే అవునన్నా వచ్చింది అన్న మా చెల్లి చెప్పింది మేడం. ఇంటికి వెళ్ళి అడుగుతుంటే పాప మీద ఒట్టేసి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం. పాప మీద ఒట్టేసి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం. నేను మన ప్లే స్టోర్ లో రీసెర్చ్ చేసి కూడా వచ్చింది మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు. సరే అయ్యా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది అతనికి, ఆ వాలంటీర్కి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపించింది. అయితే ఏంటి? చాటింగ్ చేసింది మేడం మొత్తం. ఏం చాటింగ్ ఉంది మీ దగ్గర? ఎవిడెన్స్లు ఉన్నాయా? అయితే మేడం నేను ఆ రోజు గొడవాడాను మేడం ఆ అమ్మాయితో. గొడవాడితే ఆ రోజు బాబుని స్కూల్లో దింపేసి అతనితో వెళ్ళిపోయింది మేడం. ఎక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ రోజు లాడ్జ్ ఉన్నారు మేడం. ఫస్ట్ రోజు లాడ్జ్ లో ఉన్నారు. శనివారం వెళ్ళిపోయింది. శనివారం వెళ్ళిపోయింది. ఆ రోజు లాడ్జ్ లో ఉన్నారు. తర్వాత రోజు ఊరి మీద మా సెంటర్ నుంచి ఒక 8 కిలోమీటర్ల నుంచి రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఉన్నారు మేడం. ముగ్గురు ఉన్నారు. నేను అంటే నాకు డౌట్ ఉంది మేడం ఆల్రెడీ. నేను అంటే పోలీస్ స్టేషన్ లో ఈ నెంబర్ చెప్పలేదు మేడం. నేను ఇతని నెంబర్ చెప్పలేదు. ఓకే. మామూలుగా మా ఆవిడ మిస్సింగ్ అండి అని కంప్లైంట్ ఇచ్చావా? ఇలా గొడవైంది సార్, ఇలా 3 సార్లు చెప్పాను సార్ గొడవైంది, ఇలా కుట్టాను సార్ వెళ్ళిపోయింది సార్ అని చెప్పాను మేడం. చెప్తే నేను ఆ రోజు 3 రోజులు అయింది మేడం. కరెక్ట్ గా మన వినాయక చవితి రోజు స్టేషన్కి వెళ్ళేసి సార్ ఫోన్ చేసి సంగం పెట్టి వచ్చాను మేడం. వస్తే నేను మా ఫ్రెండ్ చేత ఫోన్ ఇచ్చాను మేడం ఆ కుర్రోడికి. ఇలా ప్రసాద్ ఇలా ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు అది ఇది అంటే 2 గంటలు ఆ పిల్లకి ఫోన్ చేసింది మేడం నాకు. అయితే నేను ఇలా పూజలు ఫోన్ చెప్తే పోలీసులు మొత్తం మాట్లాడి తీసుకొచ్చారు మేడం. ఆ పిల్లని తీసుకొచ్చారు, ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. 3 రోజులు కలిసి ఉన్నారు మేడం ఇద్దరు. పాపం తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. పాప తీసుకుని వెళ్ళిపోయింది. బాబు ఇంట్లోనే ఉన్నాడు. బాబు మాతో పాటు. బాబు ఎక్కువ మా అమ్మలు తిన్నాడు మేడం. ఓకే. అంటే సాయం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరు? అయితే అతనేమో ఈ నాకు తెలియదు అని చెప్తే పోలీసులు కొడితే అప్పుడు చెప్పాడు మేడం. ఏమని? ఇలా తీసుకెళ్ళాను 3 రోజులు ఉన్నాం అని చెప్పాడు మేడం. అమ్మాయి ఏమంటుంది మీ ఆవిడ? అంటే మేడం ఆ రోజు నేను అడిగాను మేడం ఆ పిల్ల ఇష్టం లేదు నేను ఇష్టం లేదు అన్నాను మేడం. నేను పైకి వెళ్ళి పాప మంచి చేసి కొద్దిగా ఇలా బాధపడి లవ్ మ్యారేజ్ మేడం. అది లవ్ మ్యారేజ్. నేను ఆ పిల్లని కూడా తీసుకెళ్ళి 3 సార్లు మేడం. 3వ సారి మా సక్సెస్ అయింది మేడం. 3వ సారి 3 సార్లు తీసుకెళ్ళి ఆ పిల్లని నేను
వాళ్ళు కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయిని. ఆ, మూడోసారి మరి కొద్దిగా మాకు సక్సెస్ అయింది. ఉమ్, 6 రోజులు బాగానే ఉంది మేడం. బాగానే ఉంటే ఆ రోజు నేను అడిగాను మేడం, చేసే ముందు అడిగాను, ఇలాగా సార్ ఇలాగా కళ్ళని గ్యారంటీ ఏంటి సార్ అది అని అడిగితే, ఆ రోజు నాకు కళ లేదు అని చెప్పింది మేడం ఆ పిల్ల. నువ్వు నమ్మి తెచ్చుకున్నావా? నా మీద తెచ్చుకోండి మేడం. ఓకే. తర్వాత అతని ఫ్రెండ్ నాకు చెప్పాడు మేడం, ఉమ్. ఇలా జరిగిందంట, ఇలాగ అయ్యిందంట మేడం, ఇలా కలిశారంట ఇదని చెప్పాడు మేడం. వాళ్ళ ఫ్రెండ్ అతను ఎవరు? అబ్బాయి తాగేసి- ఫ్రెండా? అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు మేడం తాగేసి. ఓకే. అబ్బాయి చెప్తే నా అబ్బాయి నాకు చెప్పాడు మేడం ఫ్రెండ్. ఉమ్. నేను అడిగితే అవునా అని చెప్పింది మేడం. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఒప్పుకోలేదు కానీ పర్సనల్ గా నువ్వు అడిగినప్పుడు ఒప్పుకుందా? అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది, ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది అని ఒప్పుకుందా? ఒప్పుకుంది మేడం. అది నా అన్నయ్య అవుతుంది మేడం, తనకి అన్నయ్య అవుతాడు. సరే ఫిజికల్ రిలేషన్ ఉందని అయితే ఒప్పుకుంది కదా? ఒప్పుకుంది మేడం. ఓకే, తర్వాత ఏమైంది చెప్పండి. తర్వాత నేను తీసుకొచ్చినాడు మేడం. నేను చేసే మా ఇంట్లో ఉంటున్నాము, తర్వాత గొడవలు అవుతుందని చెప్పేసి మా నాన్న ఇంట్లో ఉంటున్నాము. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాము మేడం మేము, ఆ, అంతా ఖాళీ చేసి. ఆ, అయితే అక్కడ బాబుకి స్కూల్ బస్సు మాట్లాడితే, ఆ బస్సు పంపించే ముందు ఈ పిల్ల తీసుకెళ్లి బస్సు దింపింది మేడం స్కూల్ బస్ దగ్గర. ఆ, ఈ గ్యాప్ లో అతను ఫోన్ చేసి మాట్లాడింది మేడం. ఉమ్. అతను ఇది పురుగు మందు మింగాడు మేడం. ఎందుకు ఈవిడ వదిలి ఉండలేక పురుగుల మంది మింగాడా, లేకపోతే ఈవిడ ఏదైనా బ్లాక్ అదే మెయిల్ మేడం. చేస్తుందా? ఈమె వదిలి ఉండలేక పురుగు మందు మింగాడు మేడం. ఓకే. అది ఫోన్ కనుక్కుందంట మేడం. ఆ, అది నాకు ఇరవై చెప్పారు మేడం, ఇలా జరిగింది అని చెప్తే నేను వెళ్ళి ఎందుకు మీ ఆవిడని అడిగితే ఆవిడే చెప్పేస్తుంది కదా? ఆవిడ అన్ని చెప్పేస్తుంది, ఆవిడ అన్ని ఒప్పుకుంటుంది. మాట చెప్తుంది మేడం, రకానికి మాట చెప్తుంది, రకానికి మాట. ఓకే. రకానికి మాట చెప్తుంది మేడం. తర్వాత కంటే దారుణం చెప్తుంది ఆ పిల్ల మేడం మాటల. తర్వాత అయిపోయింది మేడం. అతని ఇంటికి వెళ్ళి కొట్టాను. ఈ పిల్ల స్టేషన్ లో ఏం మాట లేదు, మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ పెట్టినాడు మేడం. ఈ కాకపోతే ఇది అమ్మాయి ఏంటంటే అప్పట్లో ఉండట్లేదు మేడం ఇతను నాతో. అదే ఈ 2-3 మంత్స్ నుంచి అవును మేడం. ఉండట్లేదంటే ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నారా మీరు, లేకపోతే వంట కూడా సరిగ్గా చెయ్యట్లేదా, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఉందా అమ్మాయి? అన్ని మేడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం లేదు మేడం, ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. కాకపోతే ఇద్దరు కావాలండి, అలా ఉంది మేడం. ఆ రోజు వాళ్ళ నాన్న ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు కూడా చేసి పిల్లలు ట్రీట్ చేసి అన్ని మాట్లాడారు మేడం. నాతో ఫోన్ చేసి బాగానే మాట్లాడారు. కానీ ఈ అమ్మాయి మళ్ళీ అతనికి ఫోన్ చేసి మాట్లాడుకుంది. సరే మీ ఆవిడ ఏమంటుందంటే, నాకు నువ్వు కావాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి, అలాగే నేను లవ్ చేశాను కాబట్టి ఆ అబ్బాయి కావాలంటుందా? అబ్బాయి కావాలని చెప్పట్లేదు మేడం. నువ్వేగా ఇప్పుడు అన్నావు ఇద్దరు కావాలంటుందండి అని. అంటే ఆ పిల్ల చేసే పనులు అలా ఉన్నాయి మేడం, అమ్మాయి చేసే పనులు అలా ఉన్నాయి. ఇద్దరు కావాలనుకుంటే నేను వెళ్ళిపోమని చెప్తున్నాను మేడం. నువ్వు వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు. ఓకే. మీ ఆవిడ ఈ అక్రమ సంబంధం, ఆ ఫ్రెండ్షిప్ వదులుకోకపోతే మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి గానీ, లేకపోతే అమ్మాయిని వదిలేయడానికి గానీ మీరు రెడీయేనా? అవును మేడం. సరే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి సార్? ఏం అడుగుదామని మీరు ఫోన్ చేశారు? అంటే మేడం నా కోసమే 3 సార్లు వచ్చింది మేడం, వాళ్ళ అమ్మ నాన్న కాదనుకో. ఏది లవ్ చేసుకున్నప్పుడు ఇంట్లో నుంచి లేచిపోయి? అవును మేడం. ఇప్పుడు దానికోసం మీరు 3 సార్లు ఎక్స్క్యూజ్ చేద్దామని మీరు కూడా అనుకుంటున్నారా అమ్మాయిని? అది కాదు మేడం, నమ్మకం కుదరట్లేదు మేడం. ఈ పిల్ల ఎన్నిసార్లు తప్పు చేసింది, ఫస్ట్ తీసుకొచ్చుకున్నా మేడం స్టేషన్ లో మాట్లాడుకోనండి. మళ్ళీ తీసుకొచ్చుకొని మా ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి అందరు బాగానే ఉంటున్నాం, మళ్ళీ ఫోన్ చేసి వాడుతాం. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అంటే మేడం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నాకు అర్థం కావట్లేదు మేడం. నీ భూప్రపంచంలో ఎప్పుడు కూడా ఏం చెయ్యను అని ఊళ్ళో వాళ్ళని అడగండి అయ్యా. ఎందుకంటే ఇది మీ మ్యారిటల్ రిలేషన్, మీకు సంబంధించిన జీవితం. కలిసి ఉండాలా వద్దా అనేది నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. దీనికి పర్యవసానాలు ఎలా ఉంటాయండి, కలిసి ఉంటే ఎలా ఉంటుంది, విడిపోతే ఎలా ఉంటుందని మీరు అడగాలి. దానికి ఎలా ఉంటాయో మేము చెప్పగలుగుతాం, లీగాలిటీలో కానీ విడిగా కానీ. విడిపోనా ఉండనా అంటే ఉండయ్యా అంట. మీ ఆవిడ ఆల్రెడీ వేరే అతనితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, బయటికి వెళ్ళింది, అమ్మాయి తిరుగుతుంది, అవన్నీ నీకు తెలిసి కూడా నువ్వు ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి తెచ్చుకుంటున్నావు. తెచ్చుకున్న వడుపుని ఖాళీగా ఉంటున్నావు అంటే మళ్ళీ కనిపెడుతున్నావు ఆవిడ మళ్ళీ ఎవరితోనే తిరుగుతుందా, నిజంగా తిరుగుతుందా లేదా అని. సరే అయ్యా వదిలే అన్నాను అనుకో, రేపొద్దుట అమ్మాయి వేసే కేసులు, లీగల్ ప్రొసీడింగ్స్ కేసులన్నీ తట్టుకోవడం నీ వల్ల అవ్వాలి కదా. నువ్వు తట్టుకోగలుగుతావా? కేసుల చుట్టూ లీగల్ గా వెళ్ళలేవు. ఆ రోజు చెప్పారు మేడం పోలీసులు కూడా. ఏమని?
వదిలేయమని. అన్నారు మేడం. కాకపోతే నేను పిల్లల మొహం చేసి తీసుకొచ్చాను మేడం. సరేనండి. ఇప్పుడు పిల్లలు మారట్లేదు సార్. ఏం చెయ్యాలి అనేది మేము చెప్పం కానీ మీకున్నవి 2 ఆప్షన్స్ అండి. మీ లైఫ్ మీరు డెసిషన్ తీసుకోవాలి. లీగాలిటీ ప్రొసీడింగ్స్లో ఎలా బిహేవ్ చేస్తే బెటరు, మీకున్న ఆప్షన్స్ ఏంటో చెప్తాను. దాన్ని బట్టి మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవాలే తప్ప మీ పేరెంట్సో మీ లాయరో మీ చుట్టుపక్కల వాళ్ళు రమ్య గారు డిసైడ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇక మీ కేసు విషయానికి వస్తే యాక్చువల్గా మీరు ఆల్రెడీ అంతకుముందు ఎంతో కాలం లవ్ చేశారు, 2-3 సార్లు ఇంట్లో నుంచి లేపుకొచ్చారు, ఇష్టపూర్వకంగా ఇంట్లో వాళ్ళని కాదనుకొని పెళ్లి చేసుకున్నారు. 5.5 years బాగానే ఉంది, 2 పిల్లల్ని కన్నారు. సడన్గా ఈ 6 months నుంచే మీకు కొంత ఆ అమ్మాయి బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది. ఆ చేంజ్ కనిపించినప్పుడు మీరు మాట్లాడినవి కనిపెట్టినవి ఎలా ఉన్నాయంటే పనిగట్టుకొని కనిపెట్టారు. కనిపెట్టే ముందు మీరు ఒక సెకండ్ ఆలోచించాలి కదా. అరే ఈ అమ్మాయికి ఎవరితోనన్నా సంబంధం ఉందా, వాట్సాప్లో రెగ్యులర్గా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఒకవేళ ఎవరితోనన్నా సంబంధం ఉంటే నేనేం చెయ్యాలి? నేను ఈ అమ్మాయిని వదిలేయడానికి కనిపెడుతున్నానా, కంట్రోల్ చేయడానికి కనిపెడుతున్నానా, లేకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అవుతానా? ఈ 3 మార్గాలు ఉన్నాయి మీకు. మీరు వదిలేయడానికి కనిపెడుతూ ఉంటే ఎవిడెన్స్తో కనిపెట్టండి, ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. లేదు మేడం నేను సర్దుకుంటానండి అంటే కనిపెట్టడమే దండగా. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న అక్రమ సంబంధం ఇంకొకటో మీకు తెలిసినాక మానసికంగా మీరు హ్యాపీగా ఉండలేరు. మీ అవసరం కోసం మీరు సర్దుకుంటున్నట్టు లెక్క. ఇక 3వ ఆప్షన్ మీకున్నది, ఒకవేళ కనిపెట్టి ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తానండి, ఇంకొకసారి అలా చేయకుండా, నిజంగా అమ్మాయి అక్రమ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కదా, మరి ఈ ప్రాసెస్ కోసం నేను కనిపెట్టడానికి ట్రై చేస్తే ఉంది అని నిజంగా తెలిసిపోయింది. ఆ అమ్మాయి ఆల్రెడీ పాపను తీసుకొని ఆ అబ్బాయితో 3 days బయటికి వెళ్ళిపోయింది. 3 days ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయిన అమ్మాయి ఫ్రెష్గా వచ్చిందంటే కూడా నేను నమ్మానండి అంటున్నావు. ఇది మరీ మూర్ఖంగా ఉంది నాకైతే. ఆవిడ వచ్చిందా, నువ్వు పరిస్థితి సరేనండి. ఇప్పుడు అమ్మాయి నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పింది, మీరు ఎందుకు నమ్మట్లా? లేచిపోయి వెళ్ళిపోయినాక అమ్మాయి నాకు ఎవరితోనూ సంబంధం లేదు, అబ్బాయితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదు, జస్ట్ ఊరికే వెళ్ళి 3 రోజులు రూమ్లో ఉన్నాను అంది, అది నమ్ముతున్నావు. ఫిజికల్ రిలేషన్ లేదు అనేటప్పుడే నమ్మేస్తే ఫోన్లే అమ్మ నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి, నువ్వు ఎవరితోనూ మాట్లాడుకు, నీకు ఫోన్ వద్దని ఫోన్ తీసేసుకుంటే అయిపోయేది కదా. కొన్ని రోజులు ఫోన్ అవాయిడ్ చేయించడం. వెళ్ళిపోయిన రోజు తెలియదు అని చెప్పి పీరియడ్ చెప్పింది, అందుకని నువ్వు నమ్ముతున్నావా? బాబు నువ్వు నమ్మాలి, నీకు అందుకే చెప్తున్నా, నువ్వు నమ్మాలి అనుకుంటే ఏమన్నా నమ్మాలి అని ఫిక్స్ అయినప్పుడు ఏం చేయనండి అని అడగకూడదు. నువ్వు ఎందుకు నమ్ముతున్నావో తెలుసా? పిల్లలు ఉన్నారు, సొసైటీ, లవ్ మ్యారేజ్, కాబట్టి నేను లీగల్గా కూడా ఫైట్ చేయలేనండి, అందుకని అమ్మాయి ఏం చెప్పినా నమ్ముతున్నాను, నమ్మాలని ఫిక్స్ అయ్యాను. మీరు ఆవిడ పాజిటివ్గా చెప్తే నమ్మడానికి ఫిక్స్ అయ్యారు, కానీ మీ బ్రెయిన్ అది యాక్సెప్ట్ చెయ్యట్లా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన అమ్మాయి సైలెంట్గా ఉంటుందా? ఆ డేట్ల టైంలోనే వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఆ తర్వాత అన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుంది, వీళ్ళ మధ్య ఏ రిలేషను లేకుండానే ఉందా అనే డౌటు మిమ్మల్ని చెదపురుగులాగా తినేస్తుంది లోపల. మీరు సర్దుకునేటట్టయితే ఈ బ్రెయిన్లోంచి ఈ ఆలోచనలు అన్నీ తీసేయండి, ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోండి, హ్యాపీగా మీ పిల్లలు, మీరు, మీ వైఫ్, ఆ అమ్మాయి కాస్త కౌన్సిలింగ్ ఇప్పించి. మీకున్న ఆప్షన్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆప్షన్, పిల్లల కోసం మీరు సర్దుకోవాలి అంటే వేరే షిఫ్ట్ అవ్వడం, అమ్మాయికి 1-4 సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఫోన్లు అవి అవాయిడ్ చేయించడం, పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం. దానికి అమ్మాయి మారట్లేదు. మేడం అలాగే పెట్టానండి ఈ 2 months నుంచి, అయినా కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలు స్కూల్కి దింపడానికి వెళ్ళినప్పుడు, లేదా తన బయటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయితో టచ్లోనే ఉంటుంది అంటే, మీరు ఇంత ఒక ఫస్ట్ స్టెప్ మంచిగా వేసినా కూడా ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంటే, ఇలాంటి అమ్మాయితో ఉండాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఎవిడెన్స్లన్నీ ప్రాపర్గా పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి. వాళ్ళు తీసుకోకపోయినా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, 3 రోజుల తర్వాత వచ్చింది, భర్త అయినా నమ్మి అమ్మాయిని ఉంచుకున్నాడు, తీరా చూస్తే అమ్మాయి మళ్ళీ ఫోనులు చేస్తుంది, వాళ్ళిద్దరూ కలిపి బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీ జీవితం నాశనం చేశారు, మీకు చీటింగ్ జరిగింది అని మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పోలీసులు తీసుకోకపోయినా వాళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇస్తారు. మీరు పెట్టిన కంప్లైంట్ ఫర్దర్ కేసులకి ఒక డాక్యుమెంట్ కింద ఉపయోగపడతాయి. సో ఆ తర్వాత మీరు చేయాల్సిన పని, పిల్లలిద్దరిని మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, నేను ఇలాంటి అమ్మాయితో ఉండలేను, ఆ అమ్మాయి ఇలాగే కంటిన్యూ అవుతుంది, నేను ఇప్పటికీ 3-4 ఛాన్సెస్ ఇచ్చాను,
అయినా సీక్రెట్గా అతనితో మాట్లాడుతుంది. సో ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అవ్వడం నా వల్ల కాదు. ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే మరి మీ అందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది, మీరు నాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదనుకోండి, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫర్దర్గా రేపొద్దుట లీగల్గా ప్రొసీడ్ అయితే మీ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరే హింసించారు, మీరే అనుమానపడ్డారు, మీ పేరెంట్స్ మీరంతా కలిపి కావాలని హెరాస్మెంట్లు చేశారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తుందండి. అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో వెళ్ళి రియాలిటీ చెప్పండి. మీకు 41 నోటీసులు అవి ఇష్యూ చేస్తారు. తర్వాత అడ్వకేట్ని పెట్టుకొని ఆ కేసు ఫైట్ చేస్తూ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోగలుగుతారు. పిల్లల్ని మీ దగ్గర ఉంటేనే పిల్లలు బెటర్. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఆవిడకే క్లారిటీ లేదు ప్రాపర్గా. తర్వాత మీరు ఆటోమేటిక్గా డైవర్స్ కేసు వేసుకోండి. ఈ రోజున డైవర్స్ కేసులు కాస్త లిబరల్గానే ఉన్నాయి. మిమ్మల్ని అప్పటిదాకా ఎందుకు ట్రై చేయమంటున్నానంటే పిల్లల కోసం 1-4 మీరు ఆల్రెడీ సర్దుకొని తీసుకొచ్చారు కాబట్టి నిజంగా ఆ అమ్మాయిని అబ్బాయిని కట్ చేయడం ఎట్లా? ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోయాడు. మరి వాళ్ళిద్దరూ కట్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవుతారా అనేది మీరు ఆపలేని పొజిషన్లో ఉంది. ఇది వాళ్ళు ఎక్సీడ్ అయిపోయి కంటిన్యూ అవుతున్నారు. కొన్ని మీరు పట్టుకొచ్చారు, అప్పుడన్నా భయపడి ఆ అమ్మాయి ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయను, నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు నా భర్త అనుకున్న గౌరవం కానీ ఏమీ కానీ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి మీ మీద కంటే కూడా ఆయన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలాంటి అమ్మాయిని మీరు బలవంతంగా కావాలి అని మీరు ఎంత సర్దుకుంటున్నా కూడా ఆవిడ వెళ్ళిపోయి కేసులు పెట్టాలి అనుకుంటే మీరేమీ చేయలేరు. మీరేమంటున్నారంటే మరి నేనే సర్దుకుంటున్నానండి, సర్దుకోనా వెళ్ళిపోనా అంటున్నారు. మ్యాక్సిమం మీకు ఓపిక ఉంటే సర్దుకోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు సర్దుకుంటున్నారు, అలాగే కంటిన్యూ అవ్వండి. ఇన్ కేస్ ఇక ఈ అమ్మాయిని నేను భరించలేనండి, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో అన్ని ఎవిడెన్స్లు ముందుగా గ్యాదర్ చేసుకోండి. 1-2 సార్లు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడానికి చూడండి. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు వేయండి. మీ కేసులు మీవి, ఆవిడ కేసులు ఆవిడ. పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండేలాగా చూసుకోవడం వల్ల లీగల్గా మీరు 100% అన్ని కేసులు గెలుస్తారు, సేఫ్ సైడ్లో ఉంటారు. సరేనా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. మౌనిక గారు, యాక్చువల్గా ఈ కేసులో ఏంటంటే అతనికి వేరే ఆప్షన్ దొరకట్లా. లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు 6 years తర్వాత వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంది. సో ఇట్లాంటి పిల్లల లైఫ్ స్పాయిల్ అయింది. ఒకవేళ పిల్లలు లేకపోతే మేబీ అతను కూడా డెసిషన్ తీసుకునేవాడేమో. కానీ అక్రమ సంబంధాలు అనేవి చాలా క్యాజువల్ అయిపోయింది. దానివల్ల ఎలా అయిపోయిందంటే మమ్మల్ని ఏం చేస్తారులే అన్న ఒక ధీమా. ఇప్పుడు బాల్ ఈయన గ్రౌండ్లో ఉంది కాబట్టి కాపురం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మేబీ పిల్లల అదృష్టం బాగుండే ఆ అమ్మాయి చేంజ్ అయితే కనుక ఇతను ఆ అనుమానం అనేది ఏదైతే ఉందో అది నిజమే, కానీ అది బ్రెయిన్లో ఉన్నంతకాలం ఇతను కూడా హ్యాపీగా కంటిన్యూ అవ్వలేడు. సో ఒకవేళ అమ్మాయి జరిగిన తప్పేదో జరిగింది, ఇక నుంచి చెయ్యను అని మారి ఆ అమ్మాయి అలా కంటిన్యూ అవుతుంటే ఇతను ఒక ఛాన్స్ ఇవ్వడం బెటర్ ఆ అమ్మాయికి. అలాగే ఈయన బ్రెయిన్లో ఉన్న ఆలోచన విధానం, చేసిన తప్పులు పూర్తిగా క్షమించేయడం. అవసరం కోసం తెచ్చుకోవడం వేరు, పూర్తిగా క్షమించేయడం వేరు. క్షమిస్తేనే ఇతను హ్యాపీగా ఉండగలడు. ఇక లేదు ఆవిడ అలాగే కంటిన్యూ అవుతుందంటే అలాంటి అమ్మాయితోటి ఈయన రెగ్యులర్గా కంటిన్యూ చేయడం జరిగే పని కాదు. లీగల్గా ప్రొసీడ్ అయిపోయి సెటిల్మెంట్కి ట్రై చేసి మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడం బెటరు. లేదండి నేను డైవర్స్ ఇవ్వలేను, అమ్మాయితోని కొంత ఉండలేను అనుకుంటే కొంతకాలం లీగల్గా ఫైట్ చేస్తూ ఉంటే కనుక ఈయనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆ అమ్మాయికి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేసి వదిలించుకోవడం బెటర్ ఆప్షన్ ఇట్లాంటి కేసులు. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ. యూ. చూసారు కదండి రమ్య గారి పరిష్కారాలు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మాకు కాల్ చేయవచ్చు. రమ్య గారు ఉంటారు, మీ సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ.